వెల్కమ్ టు జై హింద్ అకాడమీ. ఈరోజు కరెంట్ అఫైర్స్లో మొదటి అంశం PSLV C-58 ప్రయోగం విజయవంతం. ఈ తరహా ప్రయోగం చేసిన రెండో దేశంగా భారత్ అనమాట. అసలు ఏంటో చూద్దాం. PSLV C-58 అనే రాకెట్ ద్వారా ఎక్స్పోసాట్ అనే ఉపగ్రహాన్ని మనం ప్రయోగించామంట. ఈ ప్రయోగం విజయవంతమైంది. సో ఏంటంటే నిన్న 9:10కి స్టార్ట్ చేస్తే 22 మినిట్స్ తర్వాత భూమి నుంచి 600 కిలోమీటర్ల పైన ఉన్న కక్షలో ఎక్స్పోసాట్ని ప్రవేశపెట్టారు. అసలు ఎక్స్పోసాట్ యొక్క ఉపయోగం ఏంటంటే బ్లాక్ హోల్స్ అంటే కృష్ణబిలాలు అలాగే న్యూట్రాన్ స్టార్స్ గురించి పరిశోధన చేస్తుంది అన్నమాట ఇది. సో ఈ తరహా ప్రయోగం అనేది 2021లో నాసా చేసింది ఫస్ట్ టైం. ఎక్స్రే పొలారిమీటర్ ఎక్స్ప్లోరేషన్ మిషన్ పేరు మీదగానే 2021లో నాసా చేసింది. సో ఈ తరహా ప్రయోగం భారతదేశం రెండో దేశం అనమాట. సో దీనికి ఉపయోగించిన రాకెట్ ఏంటంటే PSLV పోలార్ శాటిలైట్ లాంచింగ్ వెహికల్ అంటారు. ఈ సిరీస్లో ఇది 60వ అనమాట. 60వ. అలాగే ఇస్రోకి సంబంధించి గెలుపు గుర్రంగా చెప్తారన్నమాట ఈ పోలార్ శాటిలైట్ లాంచింగ్ వెహికల్ని. సో అది మరొక అంశం. 50,000 సూర్య నమస్కారాలతో గిన్నిస్ రికార్డ్. ఆరోగ్యమే మహాభాగ్యం, ఐకమత్యమే బలం అనే సందేశాన్ని చాటి చెబుతూ గుజరాత్ ప్రభుత్వం ఒక సూర్య నమస్కారాలు 108 ప్రాంతాల్లో ఒకేసారి 50,000 మందితో సూర్య నమస్కారాలు స్టార్ట్ చేసిందనమాట. దీనిలో భాగంగా గిన్నిస్ రికార్డులోకి ఎక్కిందన్నమాట గుజరాత్ ప్రభుత్వం. ఇటీవల కాలంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం ఒకేసారి 50,000 మందితో సూర్య నమస్కారాలు చేసిందంటే గుజరాత్ ప్రభుత్వం అని చెప్పాలి. మరొక అంశం. జపాన్లో భూకంపం సంభవించింది నిన్న. అంటే న్యూ ఇయర్ రోజున జపాన్లో దాదాపు భూమి అనేది 150 టైమ్స్ కంపించిందనమాట, 155 సార్లు. దీన్ని చూసుకుంటే కనుక రెక్టర్ స్కేల్ పైన 7.6గా నమోదైంది. దాదాపు 30,000 ఇళ్ళలో కరెంటు పోయింది. అలాగే చూసుకుంటే కనుక దాదాపు 30 మంది చనిపోయినట్టు చెప్తున్నారన్నమాట. ఏదైతే ఈ యొక్క భూకంపం వలన సునామీ వచ్చే అవకాశం ఉందని చెప్పి నిపుణులు చెప్తున్నారన్నమాట. సునామీ ఎందుకు ఈ యొక్క జపాన్లోనే ఎక్కువగా ఈ యొక్క భూకంపాలు సంభవిస్తాయంటే జపాన్ అనేది రింగ్ ఆఫ్ ఫైర్స్, పసిఫిక్ ఓషన్లో రింగ్ ఆఫ్ ఫైర్స్ అని చెప్పి దాని దగ్గరగా ఉండటం వల్ల ఆ ఏరియాలో ఎక్కువగా భూకంపాలు కానీ టెక్టోనిక్ యాక్టివిటీస్ ద్వారా ఎక్కువగా ఈ భూకంపాలు సంభవించడం జరిగింది అనమాట. జపాన్లో అతిపెద్ద భూకంపం ఎప్పుడు జరిగిందంటే 2011లో జరిగింది. దాదాపు 18,000 మంది చనిపోయారు ఈ యొక్క భూకంపంలో. సో ఇది మరొక అంశం. రెండో వెచ్చని ఏడాదిగా 2023. 1901 నుంచి చూస్తే వార్షిక సగటు ఉష్ణోగ్రతలో 2023 రెండో అత్యధిక వేడి సంవత్సరంగా నమోదైందనమాట. 1901 నుంచి చూస్తే 2016లో వార్షిక ఉష్ణోగ్రత ఎంత పెరిగిందంటే 0.710 డిగ్రీ సెంటీగ్రేడ్స్ పెరిగిందనమాట. అలాగే 2023 చూసుకుంటే కనుక 0.65గా నమోదని చెప్పి ఈ యొక్క ఐఎండికి సంబంధించి డైరెక్టర్ మృత్యుంజయ మహాపాత్ర గారు చెప్పారనమాట. మరొక అంశం. బంగ్లాదేశ్ నోబెల్ గ్రహీతకు 6 నెలల జైలు. సో ఏంటంటే ఈయన పేరు మహమ్మద్ యూనస్. ఈయనకి 2006లో నోబెల్ పీస్ ప్రైజ్ రావడం జరిగింది. నోబెల్ పీస్ ప్రైజ్ ఎందుకంటే ఈయన 2006కి సంబంధించి చూసుకుంటే ఈయన గ్రామీణ బ్యాంక్ ఏర్పాటు చేస్తాడు. ఆ గ్రామీణ బ్యాంక్ ఏర్పాటు చేసిన క్రమంలో మైక్రో ఫైనాన్స్, మైక్రో క్రెడిట్లు ఇవ్వడంలో మార్గనిర్దేశకత్వం చూపించిన విధానంలో భాగంగా ఈయనకి అభినందిస్తూ నోబెల్ ప్రైజ్ ఇవ్వడం జరిగిందనమాట. సో దానిలో భాగంగా ఏంటంటే ఈయన ఇప్పుడు ఈయన ఎందుకు న్యూస్లో ఉన్నాడంటే ఈయనకి 6 నెలలు జైలు శిక్ష వచ్చిందనమాట. ఆ జైలు శిక్ష ఎందుకు పడిందంటే ఈయన స్థాపించిన గ్రామీణ టెలికాం సంస్థలో కార్మికుల సంక్షేమ నిధికి నెలకొల్పడంలో విఫలమైందనమాట. సో దానిలో భాగంగా ఈయనకి 6 నెలల జైలు శిక్ష విధించడం జరిగిందనమాట. మరొక అంశం. నేటి నుండి ఎలక్టోరల్ బాండ్ల విక్రయం. ఎలక్టోరల్ బాండ్ల 30వ విడత అమ్మకాలను ప్రభుత్వం మంగళవారం ప్రారంభించింది. సో మరొకసారి ఎలక్టోరల్ బాండ్స్ న్యూస్లో ఉన్నాయి. సో ఇక ఎలక్టోరల్ బాండ్స్ పర్పస్ ఏంటంటే రాజకీయ పార్టీలకు వచ్చే విరాళాల విషయంలో పారదర్శకత తీసుకొచ్చేందుకు ఈ బాండ్లను తీసుకొచ్చారనమాట. ఎలక్టోరల్ బాండ్స్ 2017-18 సంబంధించి ఫైనాన్షియల్ ఇయర్లో ఫస్ట్ టైం దీనికి సంబంధించి ఇంట్రడక్షన్ చేశారు. 2018 నుంచి ఎలక్టోరల్ బాండ్స్ అందుబాటులో ఉన్నాయి. రాజకీయ పార్టీలకు ఇచ్చే విరాళాలు ఏవైతే ఉన్నాయో ఆ విరాళాలకు సంబంధించి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా SBI అనేది ఆథరైజ్డ్ పర్సన్ అనమాట. 1,000 రూపాయల నుంచి 1,000 రూపాయలు, 10,000, 1,00,000, 10 లక్షలు, అలాగే ₹1,00,000 యొక్క దీనికి సంబంధించిన బాండ్ల వాల్యూ. ఇది ఎన్ని రోజులు వ్యాలిడిటీలో ఉంటుందంటే 15 రోజులు మాత్రమే వ్యాలిడిటీలో ఉంటుంది. ఈ 15 రోజుల్లోపు ఎవరైతే కొనుక్కున్నారో వాళ్ళు రాజకీయ పార్టీలకు విరాళాలుగా ఇవ్వచ్చు. ఆ రాజకీయ పార్టీలు ఎలాగ ఇవ్వాలంటే సెక్షన్ 29A అని చెప్పి
పీపుల్ రిప్రజెంటేషన్ సంబంధించి 1951లో 29A ప్రకారం సెక్షన్ ప్రకారం ఏదైతే రిజిస్టర్ అయినాయో ఆ పార్టీలకి విరాళాలు ఇస్తాయి అన్నమాట ఇవి. సో అది మరొక అంశం. ఢిల్లీ కేంద్రంగా జిఎస్టీ అప్పీలేట్ ట్రిబ్యునల్ ముఖ్య ధర్మాసనం. సో జిఎస్టీ అప్పీలేట్ ట్రిబ్యునల్స్. సో జిఎస్టీ అప్పీలేట్ ట్రిబ్యునల్స్ అని చెప్పి పోయిన సంవత్సరం మనం మాట్లాడుకున్నాం. సో దేశవ్యాప్తంగా 28 రాష్ట్రాలు యూటీస్లో కలుపుకుంటే 31 అప్పీలేట్ ట్రిబ్యునల్స్ ఏర్పాటు చేద్దామని చెప్పి అనుకున్నారు. దానిలో భాగంగా జిఎస్టీ అప్పీలేట్కి సంబంధించి ప్రిన్సిపల్ బెంచ్ ఏదైతే ఉందో ఆ ప్రిన్సిపల్ బెంచ్ని న్యూఢిల్లీ కేంద్రంగా ఏర్పాటు చేశారన్నమాట. దానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఒక నోటిఫికేషన్ జారీ చేసింది. దీనిలో చూసుకుంటే కనుక ఈ బెంచ్కి ఒక అధ్యక్షుడు అలాగే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి ఒక టెక్నికల్ మెంబర్ ఉంటారని చెప్పారు. సో అది ఇవి ఇప్పటివరకు కరెంట్ అఫైర్స్ ప్రతిరోజు మీకు జై హింద్ అకాడమీ యూట్యూబ్ ఛానల్లో అందుబాటులోకి ఉంటాయి. సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ జై హింద్ అకాడమీ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ.